ప్రియమైన దేవుడు బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మన వాక్యము ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. ప్రియమైన దేవుడు బిడ్డారా, పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ ఓపెన్ చేయండి. పేజీ నంబరు 51వ పేజీ 25వ వచనాన్ని చదువుతున్నా. 2వ అధ్యాయం లూకాసు వార్త 2:25వ వచనం. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయములకు తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నీకు కనులారా చూచితినని యోసేపు ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. చాలు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలు అందరూ ఇప్పుడు నా వైపు చూడండి. లూకాసు వార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక వ్యక్తిని చూసాం. ఎవరితను? సుమయోను కదా. కాబట్టి రాత్రి కాలం మందు అన్నా గురించి ధ్యానం చేశాం. ఆమె దేవుని మందిరములో ఎక్కువ సంవత్సరాలు గడిపి దేవుని సేవ చేస్తా ఉంది, నీతిమంతురాలు. అలాగే ఇప్పుడు సుమయోను అనే వ్యక్తిని గురించి కూడా మనం చూస్తే వాక్యము 25వ వచనం చూడండి. సుమయోను గురించి ఏమి తెలియచేస్తున్నారనే మాటలు మనం చూస్తే, యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఎవరి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. సుమయోను ఎవరంట? నీతిమంతుడు భక్తిపరుడు కదా. కాబట్టి క్రైస్తవ జీవితంలో నీతి భక్తి అనేది చాలా ప్రాముఖ్యం కదా. ముందు నీతి గురించి మాట్లాడుకుందామా, భక్తి గురించి మాట్లాడుకుందామా? అది సుమయోను జీవితంలో ఉన్న మనం నేర్చుకోవాల్సిన పాఠాలలో 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు, అనేక విషయాలు ఉన్నాయి, కాకపోతే 2-3 విషయాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఈ వాటిలో ఫస్ట్ నీతి గురించి మాట్లాడదామా, భక్తి గురించి మాట్లాడదామా? ఓకే, భక్తి గురించి మాట్లాడుకుందాం. అండి, భక్తి గురించి కావాలా కదా. అసలు భక్తి అంటే ఏంటి చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడాలి మీరందరూ. భక్తి అంటే ఏంటి? అసలు భక్తికి పునాది ఏంటి? మీకు తెలిసింది చెప్పండి. భక్తి అంటే ఏంటి? మీకు తెలిసిన విషయాలు. భక్తి అంటే ఏంటని తెలుసుకోవాలా. భక్తి తెలుసుకోకపోతే కాబట్టి ఆత్మీయ జీవితంలో ముందుకి పోలేం. కాబట్టి భక్తికి పునాది ఏంటని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఏమంటే భక్తి పునాది ఏంటి? సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని తీయండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి ఏమండి ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకు తెలివి వచ్చింది కదా. ఏంది? తెలివి లేకపోతే నువ్వు భక్తి చేయలేవు. అవునండి, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా ఉండమన్నాడు మీ లోకంలో? కాబట్టి పాములాగా వివేకంగా ఉండాలి,
పౌరములాగా నిష్కలంకంగా ఉండాలి. వివేకం లేకపోతే సాతానుడు వాడి తప్పుడు బోధల చేత నిన్ను బోధతా కొట్టిస్తాడు. అందుకే భక్తికి పునాది ఏంటంటే తెలివి, జ్ఞానం కావాలి. నువ్వు తెలివిని జ్ఞానాన్ని కలిగి ఉంటే ఏమండి భక్తి పరుడివి, భక్తి పరురాలు అవుతావు. అజ్ఞానంగా ఉంటే సాతానుడు పడగొడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక తెలివి కలిగిన వారమై ఉండటము. అలాగే అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీయండి. కాబట్టి అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయములో 13వ వచనాన్ని చదువుకున్నాను చూడండి. 8:13లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏమండి? యెహోవా యందు భయభక్తులు కదా, భయము భక్తి ఉంటే ఏం చేస్తావు? చెడుని అసహించుకుంటాం, చెడుని ప్రేమించం. చెడుని ప్రేమిస్తున్నామని అంటే నీలో యెహోవా యందు భయభక్తులు లేవనేది అర్థం. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకాసు వార్తలో సుమియోను గురించి దేవుని వాక్యం చాలా పర్ఫెక్ట్ గా రాసింది. ఇతడు నీతిమంతుడును భక్తి గల వ్యక్తి. భక్తి ఉంది, దేవుని యందు భయం ఉంది, దేవుని పట్ల గౌరవం ఉంది. కాబట్టి దేవుని పట్ల ఉన్న గౌరవాన్ని చూసి ప్రియమైన దేవుని బిడ్డ ఆయన పట్ల మనము గొప్పవారిగా నిలబడాలంటే కాబట్టి మనము భక్తి కలిగి ఉండాలి. భక్తికి నిర్వచనం ఏమంటున్నాడు? తెలివి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు పాపాన్ని అసహించుకుంటావు. ఇవి రావటం లేదు అని అంటే కాబట్టి పాపాన్ని అసహించుకోలేకపోతున్నావంటే నీలో భయం భక్తి లేదని అర్థం. చాలా మంది మాకు భయం ఉందండి, భక్తి ఉంది కదా, అందుకే ప్రతి ఆదివారం మేము చర్చికి వస్తాం, శనివారం చర్చికి వస్తాం, ఇంకా నేమ కూటాలకు వస్తాం. మంచిదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవాళ రాగానే భక్తిపరుడు కాలేమో. భక్తి అనేది మన ప్రవర్తనను బట్టి కాబట్టి దేవునికి లోబడే పరిస్థితులను బట్టి తెలిసింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి భక్తి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండకపోతే సాతానుడు కుయుక్తిలో పడిపోతావు. నేను సాతానుడు మోసం చేస్తాడు, అదే దేవుల్లోనే ఉంటున్నా, దేవుని సన్నిధిలోనే ఉంటున్నా అని అనుకుంటావు. కానీ సాతానుడు ఎప్పుడు చిన్నగా తొలగిస్తాడో తొలగించేస్తాడు. అందుకే వాడు తొలగించకుండా ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వారిపై ఉండాలి. దేవుని సన్నిధిలో బలముగా మనం నిలబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి భక్తి మనం చేయాలంటే దేవుడే మనకి సహాయం చేస్తాడు. దేవుని సన్నిధిలో దేవుడు మన పట్ల సాక్ష్యం ఇవ్వాలి. మంచి భక్తిపరుడు, మంచి భక్తిపరురాలని. సుమియోని గురించి దేవుని వాక్యము భక్తిపరుడని సెలవిస్తుంది కదా. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది తండ్రి ఎదుట నిజమైన భక్తి ఏంటి? కాబట్టి తండ్రి ఎదుట కాబట్టి పవిత్రమైన తండ్రి ఎదుట మనం నిజమైన భక్తి ఏమిటనే మాటని చూడండి. ఆ మాటను చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యాకోబు పత్రిక తీయండి. తండ్రి అయిన దేవుని ఎదుట మన నిజమైన భక్తి ఏదనగా యాకోబు పత్రిక హెబ్రీయుల పక్కన చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యాకోబు పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడునని అనుకొనిన ఎడల వాని భక్తి అర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండులను వారి ఇబ్బందులలో
ఆ పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకునుటయనే. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు గారి ఇక్కడ రాస్తున్న మాట చూడండి, 26వ వచనంలో, ఎవడైనా వాడి నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు. ఏమండి, భక్తిలో నువ్వు నిలబడి ఉండాలంటే, కాబట్టి భక్తిలో మనం స్థిరంగా ఉండాలి, నిజమైన భక్తిలో మనం కొనసాగాలంటే, తండ్రి ఎదుట భక్తి మనం పవిత్రంగా నీతిగా ఉండాలంటే ఏం చేయాలంటే, మొదటగా మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి కదా. కాబట్టి పెట్టుకుంటావా? నోటికి కళ్ళెం పెడతారా? పెట్టరు. కాబట్టి మన దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడాలంటే అవగలంగా గంటన్నర 2 గంటలు 8 గంటలైనా మాట్లాడతాం. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవుడుగా భక్తిపరులుగా ఉన్నప్పుడు మన ఎదుట లేని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, మాట్లాడకూడదు, తప్పు. కాబట్టి ఎవరైనా అపవిత్రత చేస్తాని కనబడితే వాడిని ఒంటరిగా ఫస్ట్ గర్జించు అన్నది. వాడిని ఒంటరిగా వాడితో మాట్లాడటమే. తర్వాత సంఘము రకరకాలుగా వాక్యం తెలియపరుస్తుంది. ప్రేమైన దేవుడు బిడ్డల చేసి వదిలేయాల్సింది అది. అంతేగాని వారి గురించి మనం పక్కన కాబట్టి వారు లేనప్పుడు అలా మాట్లాడితే తక్కువ అయిపోతావు, భక్తి పరుడు కాదు, నీ హృదయాన్ని నువ్వే మోసపరుచుకునేవాడి అవుతావు. ప్రేమైన దేవుడు బిడ్డారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, వాడి నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు. భక్తి గలవాడిని అనుకుని ఎడల వాడి భక్తి ఏమైందంట? వ్యర్థము. నీ నోటికి కళ్ళెం వేసుకోకుండా అపవిత్రమైన మాటలు, అపశుద్ధమైన మాటలు మాట్లాడకుండా, కాబట్టి నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావు, వాటిని మాట్లాడకుండా ఉంటేనే నీవు పరిశుద్ధుడివి, పవిత్రురాలివి. అలా కాకుండా నీకు నచ్చినట్లుగా మాట్లాడి నేను భక్తి పరుడినే, నేను భక్తి పరురాలినే. కాబట్టి చాలా మంది క్రైస్తవ జీవితాలలో ఇదే. కుటుంబాలలో కలహాలు వచ్చినప్పుడు, లేకుంటే కుటుంబాలలో కోపం వచ్చినప్పుడు వారు నోరు తెరిస్తే కాబట్టి మూసీ నది లాంటిదే, పట్టలేము, ఎవరము వాటిని అదుపు చేయలేము. ప్రియమైన దేవుడు బిడ్డ అలా చేస్తారు. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఓ గోరాగోయిగా ఏడుస్తా ఉంటారు. కాబట్టి ఎంతో వినయగలిగిన మనసుతో ప్రార్థన చేస్తా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, అలా చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడదు. మొదటగా దేవుని నియమం ప్రకారముగా నీవు తెలివిగా దేవుని సన్నిధిలో మొదలుగా నీ నోరుని నువ్వు కాపాడుకోవాలి, నీ నోటిని నువ్వు అదుపు పెట్టుకోవాలి, నోరుని అదుపులో ఉంచుకొని కాబట్టి దేవుని ఎదుట నీవు సరైన భక్తి చేయాలి. మోసపుచ్చుకోమాక నీ హృదయాన్ని. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు మోసపుచ్చుకుంటే నీ భక్తి వ్యర్థమైపోద్ది, నీ నీతి వ్యర్థమైపోద్ది. సాతానుడు మోసము ఎవరిని చిన్నగా చేయగలడు. ఏముందిలే ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి మాట్లాడకుండా ఎలాగుంటామండి, చూడకుండా ఎలాగుంటామండి. మాట్లాడకుండా ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టడివి, ఇష్టరాలివి. మాట్లాడితే దేవుడికి ఇష్టమైన దానివి కావు. ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడికి ఇష్టమైన వాడిగా నువ్వు ఉండాలంటే ఈ నోరు నువ్వు అదుపు చేసుకోవాల్సిందే. చూడండి 27వ వచనంలో చదువుతుంది, తండ్రి అయిన దేవుని ఎదుట ఎవరిని పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, ఎవరి ఎదుటంట? తండ్రి అయిన దేవుని ఎదుట. ఎవరి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఏమండి, ఏదంట నిజమైన భక్తి ఏంటి? ఏం చేయాలంట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను ఎప్పుడు? వారి ఇబ్బందులలో, కొత్తప్పుడు కాదు, వారికి నిజంగా సరైన ఇబ్బందులు కలుగుతాయి. ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఇబ్బందులు కలిగే సమయంలో మనం వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి. కాబట్టి పరామర్శిస్తే దేవుడి ఎదుట అది నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి కదా.
చేస్తామా? చేస్తున్నారా? ఎప్పుడైనా చేశారా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆలోచించండి. మనం అంతా కూడా లోకంలో ఏమండి చాలా తెగుళ్ళు ఉన్నాయి కదా, రకరకాలైన తెగుళ్ళు. ప్రియమైన దేవుడు బిడ్డ, గచ్చి ఉన్నంత కాలము భక్తిలో ఎదగలేము కదా. ఇది మాదండి, మావాడు, మా అమ్మాయి కదా, మా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులుగా ఉండి నీ హృదయంలో అలాంటి భావజాలం అనేది ఉండకూడదు. క్రీస్తు రక్తమందు కడగబడిన ప్రతి ఒక్కరము సహోదరి సహోదరుడు. నీ మా అనేది లేదు. ఈ లోకంలో కొంతకాలమే మనం ఉండగలిగేది. ఈ లోకంలో కొంతకాలమే నీవు జీవించేది. ఈ లోకంలో కొంతకాలము నీవు తండ్రి ఎదురుగా నిష్కలంకమైన వ్యక్తి. మేము మా వాళ్ళకే సహాయం చేస్తాం, మేము మా వాళ్ళకే ఇస్తాం, ఏమండి మా వాళ్ళకే ముఖ్యమైంది. ఇది కాదు దేవుడు చెప్పింది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏమండి అనాథలను, పేదవారిని, విధవరాండ్లు, వారి ఇబ్బందులలో వారిని పరామర్శించు. దేవుడు బిడ్డరా, ఇలాంటి కార్యాలు చేసేవాడిగా చేసేదానిగా ఉండాలి. అది నిజమైన భక్తి అంటే. ఇలాంటి భక్తి సుమయ్యను చేశాడు. అందుకే దేవుని వాక్యం ఆయన గురించి బలంగా ఏమండి బోధిస్తుంది. సుమయ్యుడు నీతిమంతుడు, భక్తిపరుడని తెలియజేస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాంటి భక్తి నీలో ఉండాలా. నిష్కలంకమైన భక్తి, ఏమండి పవిత్రమైన భక్తి. చూడండి, భక్తి చేస్తున్నప్పుడు ఏమండి ఏమంటుకుంటుందంట? చూడండి, నిష్కలంకమైన భక్తి దేవుడు ఎదుట చేస్తున్నప్పుడు ఏమంటుంది? ఇహలోక మాలిన్యము కదా. నువ్వు పరిశుద్ధతలో, నువ్వు పవిత్రతలో నువ్వు వెళ్తున్నప్పుడు సాతాను ఈ లోకపు మాలిన్యం నీకు అంటించడానికి రకరకాలుగా తెస్తుంటాడు. భక్తి అనగానే ఏమండి కొంతమంది ఒళ్ళు పొంగే భక్తి చేస్తారు, కొన్నాళ్ళు మామూలుగా చేయరు కదా. ఇక సర్వస్వం దేవుడే అంటాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత వాడంతా పనికి మాలోడుగా కనిపించాడు. పొంగే భక్తి కాదు దేవుడికి కావాల్సింది. నిరంతరం నమ్మకంగా ఉండే భక్తి కావాలి. నిరంతరం ఒకే రీతిగా దేవుణ్ణి మొట్టమొదలుగా నువ్వు అంగీకరించినప్పుడు నీ హృదయము ఎలాగున్నదో ఆఖరి నువ్వు చనిపోయే సమయానికి కూడా నీ హృదయం అలాగే ఉండాలి. అది దేవుడు కోరుకునే భక్తి. ఇహలోక మాలిన్యము అంటకుండా ఏమండి ఏం చేయాలి? తను తాను కాపాడుకున్నటయే కదా. నన్ను ధర్మకార్యం చేయమన్నారు కాబట్టి ఏమండి నేను వాక్య ప్రకారంగా వెళ్తున్నానండి, విధవరాలను పరామర్శిస్తున్నా, వారి ఇబ్బందులలో ఆదుకుంటున్నా, ఏమండి అనాథులను పరామర్శిస్తున్నా, వారి ఇబ్బందులు ఆదుకుంటున్నానంటే నువ్వు అలాంటి నీతి కార్యాలలో ముందుకు కొనసాగుతున్నప్పుడు సాతానుడు ఏదో ఒక రీతిగా నిన్ను పట్టుకుంటా ఉంటాడు, ఏదో ఒక రీతిగా అడ్డుకుంటా ఉంటాడు. దేవుని మాటలు చాలా గొప్పని ప్రేమైన దేవుడు బిడ్డ. దేవుని వాక్యములు బట్టి అనేక మందిని అనేక విధాలుగా కొంతమందికి దేవుడు సహాయం చేసే వ్యక్తురాలుగా దేవుడు మనల్ని నిలబెట్టాలనేది ఆయన ఉద్దేశము. కాబట్టి కొంతమందికి ప్రత్యేకించి చెబుతాడు, కొంతమందిని ఆయన వాక్యం ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్లి నడిపిస్తా ఉంటాడు ప్రేమైన దేవుడు బిడ్డ. కానీ ఎవరిని దేవుని మాటల ప్రకారంగా నడవడానికి సాతానుడు ఉపయోగపడనీయుడు, మనల్ని ఎంతప్పటికీ దిగజారుస్తా ఉంటాడు ప్రేమైన దేవుడు బిడ్డలారా. అందుకే మనల్ని మనము కాపాడుకోవాలా. నిన్ను నీవు కాపాడుకోవాలంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలం. దేవుని యందు నీకు భయము భక్తి రెండు ఉంటే నీకు తెలివి ఖచ్చితంగా వచ్చింది. నీకు తెలివి ఉంటే ఈ యొక్క పాప మాలిన్యం నీకు అంటకుండా నువ్వు చూసుకుంటావు. నీ హృదయం నిన్ను మోసపరచకుండా చూసుకుంటావు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరు ఎక్కువ సమయం మోసపుచ్చరు? ఎవరండి? మన హృదయమే మనల్ని ఎక్కువగా మోసపుచ్చింది. కాబట్టి మన హృదయం ఎక్కువ మోసపుచ్చకుండా మనం చాలా జాగ్రత్త పడాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఎవరిని జాగ్రత్త కలిగే వారిగా మనం ఉండాలి. జాగ్రత్త కలిగి మనం జీవించకపోతే సాతానుడు రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడతాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా.
కనుక ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా దేవుడు కోరుకునే నిజమైన భక్తి ఏమిటంటే ఏమండి, అనాథలను, వెనువలాండ్లను, వారి ఇబ్బందులలో మనం కనిపెట్టాలి. ఏమండి, ఆదరణ బిడ్డలను కనిపెట్టి వారికి మనం సహాయం చేస్తే అదే నిజమైన భక్తి. ఇక మేము అది చేస్తాం కాబట్టి మేము దేవుడి సన్నిధికి రావండి, దేవుని బైబిల్ చదవము, ప్రార్థన చేయము, ఇలా ఉండము కదా. కొంతమంది విధవాదులు ఉన్నారు ఇలా చేసేవాళ్ళు. కాదు, నీవు దేవుని వాక్యం చేత ప్రతి దినము నింపబడితేనే, ఏమంటే దేవుని క్రమం చప్పున దేవుని సన్నిధిలో ప్రతి దినం నువ్వు నింపబడితేనే ఇవన్నీ కూడా చేయగలవు ప్రేమైన దేవుని బిడ్డలారా. లేకుంటే ఎంత మాత్రము చేసేవాడిగా ఉండవు. దేవుని పనిని మనం చేసేవారిగా మనం ఉండాలి. అందుకే నీతిమంతుడైన సుమేరుని గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాము. నీతిమంతుడు భక్తిపరుడై ఉన్నాడు కదా. భక్తిపరుడు, భక్తి గల వ్యక్తి. కాబట్టి నీతిమంతుడు కూడా కదా. కాబట్టి నీతిమంతుడు నీతిగా జీవించాలి కదా. నీతిగా జీవించే వారి పనులు చెప్పండి. కాబట్టి నీతిగా మేము ఉంటున్నామండి, మేము భక్తి చేస్తున్నాం. కాబట్టి మొదలుగా భక్తి గురించి చూస్తున్నాం. నెక్స్ట్ రెండో మాట నీతి. సుమేరు నీతిమంతుడు సెలవిస్తుంది. నీతిమంతుడు చేసే పనులు ఏంటి? నీతిమంతులు చేసే పనులు చెప్పండి. కాబట్టి ఎలాంటి పనులు చేస్తారు నీతిమంతులు? మీకు తెలిసింది చెప్పండి. అసలు నీతిగా ఉండటం అంటే ఏంటి? నీతిమంతులు చేసే పనులు ఏంటనేది తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కాబట్టి మనం తెలుసుకోవాల్సినది చాలా ఉంది. ఎందుకంటే నీతిమంతులు కాబట్టి ఆ మాటను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 20 మన పాఠ్య భాగంలో రండి. లూకా సువార్త 2వ అధ్యాయము, కాబట్టి 2వ అధ్యాయము 25వ వచనంలో, యెరూషలేమునందు సుమేయును ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలులకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఏమండి, ఎవరంట ఈ నీతిమంతుడు? ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడంట. ఎవరు ఇశ్రాయేలుకు ఆదరణ? ఏమండి, ఎవరు ఇశ్రాయేలుకు ఆదరణ అంటే తండ్రి అయిన యెహోవాయే, యేసుక్రీస్తే కదా. ఇశ్రాయేలు ఆదరణ ఆయనే. ఈ సుమేయుడు ఎవరి కోసం చూస్తున్నాడంటే ఆదరణకర్త కోసం చూస్తున్నాడు, రక్షణ కొరకు. ఎందుకంటే సుమేయుడు భక్తిపరుడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మీద ఏముందంట? పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఆయన ఏం తెలుసుకున్నాడంటే ఇశ్రాయేలులకు ఆదరణ కలిగించే వ్యక్తి వచ్చేంత వరకు ఇతడు మరణించడని తెలుసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి, నీతిమంతులుగా ఉండి నువ్వు అలాంటి విషయాల గురించి తెలుసుకుంటున్నావా? చాలా మంది నీతిమంతులు అంటారు, ఏమండి, ఏటి కోసం కనిపెడుతున్నావమ్మా, ఏటి కోసం కనిపెడుతున్నావా అంటే, ఏమండి, నీతిమంతులుగా ఉండి భక్తిపరులుగా ఉండి, ఏమండి, మాకు ఇక్కడ డబ్బే లేదు, మాకు ఇక్కడ స్థలమే లేదు, మాకు ఈ లోకంలో ఏమీ లేదు, మేము దేవుని వెంబడిస్తున్నామనే గాని. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీవు నీతిమంతుడు అయితే దేవుని రాజ్యము కోసమే నువ్వు ఎదురు చూస్తావు. దేవుని కోసమే నువ్వు ఎదురు చూస్తావు. దేవుని పనుల మీదే నీ చూపు ఉంటది. దేవుని మీదే నీ ఆలోచనలు ఉంటాయి. నీవు నీతిని తొలగితే అప్పుడు ఈ లోకం మీద ఆశలు వస్తాయి. కానీ లోకంలో అనేకమైన ఎదురు చూపులు ఉంటాయి. చాలా మంది దేవుడు ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపిస్తా ఉంటే కాబట్టి వారి చూపులన్నీ కూడా ఏంటి మీద ఉంటున్నాయంటే దేవుని రాజ్యం మీద లేవు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, సాతాను మనలో పడగొట్టటకు వాడు కుయుక్తైన పన్నాగాలు ఎందుకుంటాడు? కాబట్టి జాగ్రత్తగా వాడు తొలగిస్తా ఉంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డల మన పక్కకి. కాబట్టి మన దృష్టి అంతా కూడా నీతివంతుడు అయి ఉంటే మన దృష్టి అంతా దేవుని రాజ్యము పైన ఉండాలా, దేవుని పై ఉండాలా. చాలా మంది అంటే మేము చాలా అధికమైన ఆ పదవిలో ఉన్నాం, లేదంటే మేము గనులుగా ఉన్నాం,
కాబట్టి మాకు చాలా వర్క్ ఉంటది. మేము దేవుని రాజ్యం మీద మనసు పెట్టాలంటే, దేవుని మీద మనసు పెట్టాలంటే, దేవుని సంఘం మీద మనసు పెట్టాలంటే మాకు కుదిరే పని కాదండి. ప్రేమైన దేవుని వింటారా? ఇలాగ అనేక మంది రకరకాలైన సమాధానాలు చెబుతా ఉన్నారు. తప్పు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంత ఘనత వహించిన వ్యక్తివైనా సరే, నువ్వెంత పెద్దవాడి అయినా సరే, లేకపోతే నువ్వెంత చిన్నవాడి అయినా సరే, దేవుడు నీకు అనుగ్రహించిన దాన్ని బట్టి నువ్వు నీతిగా బ్రతికి కాబట్టి దేవుని రాజ్యం కోసము మనం ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, యేసుక్రీస్తు చనిపోయిన సమయంలో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని కోసము ఎదురు చూశాడండి. మార్కు సువార్త మీ పక్కన ఉన్న ఒక పేజీ తిప్పండి. మార్కు సువార్త 15వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డ, మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనంలో చూడండి, ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కనుక సాయంకాలమైనప్పుడు మరియమతయు యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఎవరు? ఈ అరిమతైన యోసేపు ఎవరంట? ఘనత వహించిన వ్యక్తి. ఘనత వహించిన వ్యక్తి, మంచి పదవిలో ఉన్న వ్యక్తి. వేటి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు చెప్పండి? ఏటి కోసము? దేవుని రాజ్యము కోసము, దేవుని కోసము, ఎవరి దేవుని పనుల కోసము ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరి దేవుని రాజ్యం కోసం ఏం చేశాడంట? తెగించాడంట కదా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను కదా. దానికి ముందే ప్రేమైన దేవుడు బిడ్డలారా, అతడు చాలా ఘనత వహించిన వ్యక్తి కదా. తెగించి అడిగి కాబట్టి యేసు దేహాన్ని తీసుకున్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, తెగింపు ఉంటుందా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న దానిలో తెగింపు చేస్తున్నావా అంటే చేస్తారు. లోక విషయాలలో అయితే దాన్ని ఎక్కడికి వెళ్ళడానికైనా తెగిస్తారు. దేవుని సన్నిధికి రావాలన్నప్పుడే, కాబట్టి దేవుని కోసం ఏదైనా చేయాలన్నప్పుడే కాబట్టి తెగింపు వస్తా అంటే రాదు. ఏమంటారు? భార్య ఒప్పుకోదండి, భర్త ఒప్పుకోడు, లేదంటే మా అత్త మామలు ఒప్పుకోడు, మా ఆయన ఒప్పుకోడు, రకరకాలైన మాటలు కదా. దేవుని రాజ్యం కోసం నీవు ఏది సాగు చెప్పినా ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలు, నువ్వు నీతిమంతుడు కాలేవు. నీకు ఘనత రాదు. దేవుని లోకములో నీకు ఘనత, ఈ లోకంలో నీకు ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన పదవి ఇచ్చింది దేనికంటే నువ్వు నీతిమంతులుగా జీవించి దేవుని రాజ్యము కొరకు నువ్వు ఉపయోగపడతావని. కాబట్టి లోకంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇలాగా చేయలేరు, వాళ్ళందరూ నీలాగా ఉండలేరు, లేకుంటే నీలాగా ఘనత వారికి లేదు. కేవలం నీకే ఇవ్వబడిందంటే కారణం ఏంటంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని రాజ్యము కోసం పని చేస్తావని, దేవుని కోసం ఎదురు చూస్తావని. కానీ నీ చూపు, నీ ఆలోచనలు ఏమండి దేని మీద? డబ్బు మీదే, ఏమండి అధికారము మీదే, ఘనత మీదే. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఈ లోకము దేవుని ఎప్పుడు ఎరగదంట. నువ్వు ఈ లోకంతో పోతే, ఈ లోకంలో నీవు జొలబెడితే నువ్వు దేవుని మర్చిపోతావు, దేవుని నీవు గుర్తించలేవు. లోకపు ఆలోచనలు నీలో ఉంటే, లోకంలో ఉన్న వాటిపైన నీకు మనస్సు ఉంటే, కాబట్టి లోకం పైన నీ ఆలోచనలు ఉంటే నీవు దేవుని మర్చిపోతావు. అందుకే కీర్తన సామెతల గ్రంథంలో దేవుడు మనకు చూపించింది, యెహోవా యందు భయభక్తులు లేకపోతే నువ్వు పాపాన్ని అసహించుకోలేవు కదా. లోకాన్ని అసహించుకోలేవు నీకు భయభక్తులు లేకపోతే. సుమీయుల ద్వారా నీవు ఉదయకాల ముందు తెలుసుకోవాల్సింది, నీలో భయం ఉండాలి, భక్తి ఉండాలి, నిజమైన భక్తి ఉండాలి, పవిత్రమైన భక్తి ఉండాలి, నిజమైన నీతిమంతులై ఉండాలి.
ఎంత ఘనత వహించినా, ఎంత లేనివాడివైనా, ఎంత పేదవాడివైనా దేవుని రాజ్యం కోసం ఎదురు చూచేదానిగా, ఎదురు చూచేవాడిగా ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎదురు చూస్తే, దేవుని కోసంలో ఉంటే, కాబట్టి దేవుని కోసం మనం నిలబడితే దేవుని వాక్యం సెలవిస్తుంది. సుమయంలో దేవుని కోసము కనిపెట్టుకుని ఉన్న వ్యక్తి కాబట్టి ఏమిటంటే అతని మీద పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. దేవుని రాజ్యం కోసమే నీ ఆలోచనలు, ఎవరి నీ తలంపులు, నీ పనులు, నీ ధనము, నీ సమయము అన్ని కూడా దేవుని రాజ్యం కోసం ఉపయోగపెట్టేవాడిగా ఉంటే పరిశుద్ధాత్మ నీ మీద ఉంటది. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడతావు. ఎవరి ఇక్కడ సుమీయను పరిశుద్ధాత్మ ద్వారా తల్లి అయిన మరియకు చెప్పాడు. చూడండి ఒక మాట, ఏం చెప్పాడు? నీ హృదయంలోనికి 35వ వచనంలో చూడండి, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. కాబట్టి ఏం చెప్పాడు? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కాబట్టి ముందు జరగబోయే విషయాన్ని చెప్పాడు కదా. కాబట్టి ముందు జరగబోయే విషయాన్ని తెలుసుకోవాలంటే నీ మీదకు నువ్వు పరిశుద్ధాత్ముడు రావాలి. చాలా మంది పరిశుద్ధాత్ముడు రావాలని రకరకాల వేషాలు వేస్తున్నారు కదా. పరిశుద్ధాత్ముడు వచ్చినాడని ఎవరి గంతులేయటం, దూకటం, రకరకాల ఎగిరి శాస్త్రాలు చేస్తున్నారు. అలా కాదు ప్రియమైన దేవుడు బిడ్డారా, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తే ఆయన రాజ్య సంబంధ విషయాల గురించి తెలియజేస్తాడు. ఈ లోకంలో ఆయన రాజ్య విస్తరణ కొరకు తెలియజేస్తాడు. లేకుంటే ఈ లోకంలో నీవు ఆయన రాజ్యం కోసం ఎలాంటి పని చేయాలి, ఎలాంటి ప్రాంతంలో ఉండాలి, ఎలాంటి వినయం కలిగిన జీవితం జీవించాలి, ఎలాంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆ విషయాలను తెలియపరుస్తాడు. కానీ కాబట్టి ఇక వ్యర్థమైన మాటలు, కాబట్టి వ్యర్థమైన వాటి కోసం దేవుడు ఎప్పుడు ఎవరిని మాట్లాడించడు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డారా, మనం మొట్టమొదటిగా చదువుకున్నాం కదా. కాబట్టి భక్తి పరులుగా ఉంటాయి. దేన్ని కాపాడుకోవాలి? మన నోటిని కాపాడుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఈ నోటికి కళ్ళెం లేని వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఉన్నారని రకరకాలైన వాక్కులు, రకరకాలైన మాటలు తెలియజేస్తా ఉంటారు. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈ మధ్య కాలంలో రకరకాలైన బోధలు వచ్చాయి. కాబట్టి ఇక్కడే మన ప్రాంతంలో దగ్గర పెడతా ఉన్నారు. వారి దగ్గరికి వెళితే ఏదైనా చెబుతారంట. కాబట్టి ఎట్లాంటిదైనా చెప్పబడింది. జాగ్రత్త. చెప్పించుకున్నావా? దేవుడు సమయంలో కాలంలోని వాళ్ళందరినీ ఎలగొట్టాడు. చెప్పే వాళ్ళందరినీ ఊరిని కూడా ఉంచలా. దేవుని దృష్టిలో అపవిత్రురాలు అయిపోతావు. దేవుడు నీకు అవసరమైంది నువ్వు నీతిగా, భక్తిగా, నీతిమంతురాలుగా ఉంటే నీకే తెలియజేస్తాడు. కాబట్టి ఎవరికి అవసరం లేదు కదా. ఎందుకంటే ప్రియమైన దేవుడు వీళ్ళారా, పాత నిబంధనలో కాబట్టి దేవుడు చాలా మందికి, కాబట్టి ఆయన ఏర్పరచుకున్న కొంతమందికి మాత్రమే ఆయన తెలియపరిచేవాడు. కాబట్టి కొంతమందికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఏర్పరచుకున్న వారి మీదకి మాత్రమే వచ్చాడు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి, నీతిగా ఉన్న ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. నీతిగా, పరిశుద్ధంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆయన నిలబడతాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, కనుక ఎవరిని పరిశుద్ధమైన జీవితం జీవించి పరిశుద్ధాత్మని మేలును మనము పొందుకోవాలి. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఎవరి అంతేగాని ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి మీద మనము ఆనుకొని ఉండకూడదు. ప్రియమైన దేవుడు బిడ్డారా, సుమీయను చేసిన పని ఇదే. నీతిగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడు. ఎవరి తండ్రి అయిన దేవుని రాజ్యము కొరకై, ఆదరణ కొరకై, ఇశ్రాయేలు కొరకై కనిపెట్టి ఎదురు చూస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఎవరి దేవుడు సెలవిచ్చిన మాటలు ఆడ నెరవేర్చాడు. ఎవరి ప్రియమైన దేవుడు బిడ్డ, పరిశుద్ధాత్మ ద్వారా సుమీయానికి తెలియపరచబడింది. ఎవరంటే క్రీస్తుని చూసేంత వరకు అతను మరణించడు అని. అలా ఇప్పుడు చూడండి, మనం లోకాసు వార్తలు చూస్తే ఎవరి ఎప్పుడంట లోకాసు వార్త 22వ వచనంలో చూడండి, 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు
ప్రతి తొలుచూరు మగపిల్లలు ప్రభువుకు ప్రతిష్ఠింపబడవలెనని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చేయబడినట్లు గురువుల జతనైన 2 పావురముల పిల్లలైన బలిగా అర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేముకి యేసుక్రీస్తుని చిన్నతనము 8 రోజులు బాలుడుగా ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రులు తీసుకుపోయినప్పుడు ఈ నీతిమంతుడైన సిమియోను ఆయన్ని చూడటము జరిగింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆలోచించండి. ఏమంటే మన దృక్పథం అంతా కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కోసమై ఉంటే, దేవుని రాజ్యములో మనం నిలబడే వ్యక్తులుగా, దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవారుగా ఉంటే, ఏమంటే సిమియోను చూసినట్లు నీవు కూడా దేవుని చూసే కనులు దేవుడు నీకు ఇస్తాడు. సిమియోను వయసు వృద్ధుడు కదా, ఆయన చాలా సంవత్సరాలు గడిచిన వాడుగా ఉన్నాడు అక్కడ. అయినప్పటికీ నీతిని, భక్తిని, ఎవరిని దేవుని రాజ్యం కొరకే ఎదురు చూపుని పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరిని ఆయన కనులారా చూచాడు. దేవుడు మన పట్ల, ఎవరిని దేవుడు తన పట్ల చెప్పిన మాటను నెరవేర్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల కూడా దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చేంత వరకు నీతిని, భక్తిని వదిలిపెట్టమాక. పరిశుద్ధాత్ముడు నీ మీద నిలిచి ఉండేటట్లుగా ఎవరిని మనము నిలబడాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలా నిలబడే వారిగా మనం ఉండకపోతే ఎవరిని మన భక్తి వ్యర్థం. ఎవరిని మన భక్తి వ్యర్థము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి వ్యర్థమైన భక్తి వద్దు. పవిత్రమైన భక్తి, పరిశుద్ధమైన భక్తి మనం చేయవలసిన వారిమై ఉన్నాం. దేవుడు ఎవరిని సిమియోను ద్వారా అనేకమైన విషయాలను ప్రియమైన దేవుడు బిడ్డలారా మనకి తెలియపరుచున్నారు. వాటన్నిటి ప్రకారము ఏమండి నీవు నేను ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు మనకు గొప్ప మేలు చేస్తారు. ఎందుకంటే మనం ఆయన మాట ప్రకారముగా జీవించాలని, ఈ లోకములో ఏమంటే మనం పాపములో పడిపోకుండా మనం నిలబడాలని దేవుడు ఆయన గొప్ప కార్యాలను చేశాడు. కాబట్టి ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకి విమోచనించాడు. నిష్కలంకమైన భక్తి తండ్రి ఎదుట మనం చేయటం కోసమే ఆయన రక్తాన్ని మన కోసం దారిపోశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సరైన భక్తిలో ఎవరి సరైన ఆలోచనలు కలిగి, సరైన నోరు కలిగి, సరైన తలంపులు కలిగి నీవు జీవించాలంటే యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రావాల్సిందే. యేసుక్రీస్తు కలవరి శిలువ రక్తదారుల ఎదుటకు నువ్వు వచ్చి నీకు వేటిలో నీవు నిలబడలేకపోతున్నావో, ఏటిలో నువ్వు స్థిరంగా ఉండలేకపోతున్నావో ఆ విషయాలను బట్టి దేవుని సన్నిధిలో నువ్వు అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను పలానా విషయంలో బలహీనుడిని ప్రభువా, నేను మాట్లాడటంలో బలహీనుడిని, కానీ నేను టీవీలు చూడటంలో బలహీనుడిని, లేకపోతే అపవిత్రమైన చోట్ల నేను బలహీనుడిని, ఏ విషయాల్లో నువ్వు బలహీనురాలువై ఉన్నావో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయం ముందు నీవు ఆ విషయాలను ఎత్తి దేవుని సన్నిధిలో నిలబడి ఈ నూతన సంవత్సరములో ప్రభా ఈ ఆరంభ దినముల నుండి ఇక నుంచైన నీ సన్నిధిలో నేను బలముగా నిలబడేవాడుగా, నీతిమంతుడుగా, సిమియోను వలె ప్రభా నీ రాజ్యముల గురించి తెలుసుకొని అనేక మందికి ప్రచారము చేసే ఒక విశ్వాసురాలుగా నేను నిలబెట్టకును నాకు సహాయం చేయి తండ్రి అని నీవు తీర్మానం చేసుకుంటే, నీ తీర్మానం చేసుకొని నువ్వు దేవుని అడిగితే దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ వాక్యమును నమ్మితే సిద్ధ మనసు కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేద్దాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, కొంచెం వాక్యము దేవుడు దీవించును గాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమైన